పొద్దున్నుంచి నారాయణ గారితో కలిసి రాజధాని ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉన్నాము. ఫస్ట్ ఐకానిక్ టవర్స్ ఏ విధంగా పని జరుగుతుంది అనేది కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత మన సెక్రటరీ టవర్స్ కానీ, దాంతోపాటు ఐఏఎస్లకు ఇచ్చిన అపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత మనకి మినిస్టర్ క్వార్టర్సు, దాంతోపాటు జడ్జెస్కి సంబంధించిన ఇల్లు కానీ, దీంతోపాటు రోడ్లు ఏ విధంగా కనెక్షన్, ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అయ్యేది రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్కి ఇక్కడ మేము ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి రావడం జరిగింది. అయితే మాత్రం 100% కంప్లీట్ అయిపోయినాయి. తొందరలోనే జాయినింగ్కి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. చాలా విశాలంగా చాలా బాగా కట్టడం జరుగుతుందన్నమాట. దాదాపు ఆనాడు 30,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి పిలుపుపైన 30,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నారాయణ గారు వీళ్ళందరూ కూడా రైతుల్ని ఎడ్యుకేట్ చేసి ఏ విధంగా చేస్తామని చెప్పి ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకురావటం, వాళ్ళ త్యాగ ఫలితం వల్లే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రోజు మేమందరం కూడా హైదరాబాద్లో జాయింట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు, రాజధాని అంటే 30,000 ఎకరాలు తగ్గకుండా తీసుకోమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. తర్వాత రోజుకు ఒక రకమైన మాట మారుస్తా రాజధాని ప్రాంతం మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది అనే దానికోసం ఏదో తిక్కమక్క మాట్లాడతా, రోజు ఒక మాట్లాడతా. ఓ రోజు 30,000 ఎకరాలు కావాలంటాడు, తర్వాత ఓ రోజు ఏమన్నా ఇక్కడి నుంచి కాదు 3 రాజధానులు ఉండాలంటాడు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసి ఏమన్నా మావి కానీ అని చెప్పి రకరకాల కారణాలతోటి రోజు కాలయాపన చేస్తా జగన్మోహన్ రెడ్డి పిచ్చి సమాధానాన్ని చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారుకోవాలి. రాజధాని అనేది ఏ ఒక్క పార్టీ ఇది కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగువాడి గౌరవం నిలబెట్టేది అనమాట. అందుకని మేమందరం కూడా ఇవాళ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులు ఇందాక నారాయణ గారు చెప్పారు, రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ, ఈ ప్రాంతంలో కాలేజెస్ నిర్మాణం కానీ, ఇప్పుడు విట్ కానీ, లేకపోతే ఎస్ఆర్ఎం కానీ, ఇవన్నీ కాలేజీలు రావడం జరిగింది. మొన్న ఈ మధ్య కిమ్స్ వాళ్ళు కూడా తొందరలోనే కాలేజీ కడుతున్నాము. ఇక్కడ బిట్స్ పిల్లని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్గా మారుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా, టెక్కు సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేమైతే అందరం కూడా ఇవాళ ఈ అసెంబ్లీలో ఈ రాజధాని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మేము కూడా ఈ భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తవుతాయని ఆశిస్తాం. ఎప్పటిలోగా హ్యాండ్ ఓవర్ చేస్తాం?